సభ సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి మన బండారు సుబ్బారావు గారు, అలాగే దామోదర్ గారు, అలాగే రఫీ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే రామకృష్ణ తెలంగాణ ఫ్యాన్స్ అసోసియేషన్ చైర్మన్ వారు, అలాగే మిగిలినదిగో మన భోగరాజు గారు, ఇలాగ చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ఇదిగో మేడమ్స్ ఉన్నారు ఇక్కడ, వారందరికీ కూడా సురేష్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఈ సభకు విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నానండి. ఈవేళ ఎంత గొప్ప విశేషం అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. మరి ఆ మహానుభావుడు గారి జయంతి రోజుని ఈ కార్యక్రమం పెట్టడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. మే నెలలో ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు జన్మించారు. మే నెలకు అంత ప్రాముఖ్యత ఉంది. అలాగే నాకు కోయిన్సైడ్ అయింది ఇంకోటి ఉందండి. ఏమిటంటే ఏఎన్ఆర్ గారు పుట్టినటువంటి నెలలోనే నేను పుట్టాను, సెప్టెంబర్లో. సో ఇన్ని కనెక్షన్స్ మధ్యలో నాకు ఈరోజు సీల్వెల్ కార్పొరేషన్ సుబ్బారావు గారు కానీ, శృతిలయ ఫౌండేషన్ మా ఆమని గారు కానీ, భారతీయ మ్యూజిక్ అకాడమీ వారి అభినందనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా కూడా నాకు నేను నా బయోగ్రఫీలో రాసుకోవలసినటువంటి డేట్ అండి ఇది. నిజంగా కూడా అంత గొప్ప పురస్కారం ఇది. ఎందుకంటే గురువు గారి పురస్కారం, దాసరి నారాయణరావు గారి పురస్కారం. మా గురువు గారి దగ్గర నేను ఎప్పుడు జాయిన్ అయ్యానంటే ఆయన డైరెక్టర్ అవ్వలేదండి. 1973లో వారు డైరెక్టర్ అయ్యారు గురువుగారు. నేను 1971లో నాన్నగారు తీసుకొచ్చి వారికి అప్పగించారు. వారికి పబ్లిసిటీ కేతా గారికి అప్పగిస్తే వారిద్దరూ కలిసి తీసుకెళ్ళి నన్ను గురువు గారు డైలాగ్ రాస్తున్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి అప్రెంటిస్గా పెట్టారు నన్ను. అది అయిన తర్వాత కృష్ణ గారు సినిమాలు డైరెక్ట్ చేసిన కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చి ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే మా గురువు గారు ఎంతో క్రమశిక్షణ మాకు నేర్పారండి. ఆయన అత్యద్భుతమైనటువంటి విద్యను నేర్పారు మాకండి. విద్య విషయంలో కానీ క్రమశిక్షణలో కానీ రూటు తప్పితే చాలా కోప్పడేవారండి ఆయన మాకు. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళితే కూర్చోబెట్టి ఆయన ఎదురుగుండా భోజనం పెట్టేవారు, టిఫిన్ పెట్టేవారు. మాకు కోపం తగ్గిపోయేది. ఆయన తిట్లు కానీ ఇంకోటి కానివ్వండి. అంత గొప్ప వ్యక్తి అండి ఆయనండి దాసరి నారాయణ గారు. అందువల్లే ఆయన దగ్గర నుంచి దర్శకులు ఎక్కువ వచ్చేవాడిని మేము ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో. ఆయన దగ్గర ముందు నుంచి ఉన్న వాళ్ళని చాలామంది ఉన్నాం. నేనున్నాను, కోటరామకృష్ణ ఉన్నారు, ఇదిగో ఇక్కడ జనాల్లో కూర్చున్నారు యమనూరు ప్రభాకర్ గారు. ఆయన ఓ పిక్చర్ డైరెక్ట్ చేశారు. ఆయన గురువుగారు శిష్యులు మొట్టమొదటి ఆయన దగ్గరే వారు కూడా. ఇలాగ ఎంతోమంది చెప్పుకుంటూ పోతే మేము అందరం కూడా మమ్మల్ని ఆయన అద్భుతమైన క్రమశిక్షణతో నేర్పి అన్నీ చేసేవారు. సెంటిమెంట్ కూడా ఎక్కువ అండి మాకు. కన్న తండ్రి తర్వాత మాకు కన్న తండ్రి అనిపించాడు దాసరి నారాయణరావు గారు మాకండి. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. నాకు పుస్తకం అవుతుందండి గురువు గారి మీద చెప్పాలంటే నేను, ఎందుకంటే ఆయన డైరెక్టర్ అవ్వకముందు నుంచి ఉన్న వ్యక్తిని కాబట్టి నేనండి. మాకు సినిమా లేకపోతే మొట్టమొదట బాధపడే వ్యక్తి ఆయనేనండి, దాసరి నారాయణ గారు. ఏంట్రా నరసింహారావు ఖాళీగా ఉన్నాడు, ఏమైనా నరసింహారావు షూటింగ్ ఏమి లేదా అని అడిగేవారు. నేను డైరెక్టర్ అయిన తర్వాత 1980లో నన్ను డైరెక్టర్ చేసింది ఆయనే. సర్కస్ రాముడు అనే సినిమా నేను చేస్తూ ఉన్నప్పుడు దానికి అసోసియేట్ డైరెక్టర్గా ఆయన డిక్లేర్ చేశారు. నా సొంత బ్యానర్లో దుర్గా నాగేశ్వరరావు గారు, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు అని ఆయన ఫస్ట్ టైం ఆయన బ్యానర్లో శిష్యులకు అవకాశం ఇచ్చారండి. ఈ న్యూస్ చదివి బెంగళూరు షూటింగ్లో ఉన్నాం అప్పుడు మేమండి. ఈ న్యూస్ చదివి ఎన్టీ రామారావు గారు సెట్టుకు రాగానే దుర్గా నాగేశ్వర గారు ఎక్కడ రండి, కంగ్రాట్స్, మీ గురువు గారు మీకు అవకాశం ఇచ్చారట అన్నారండి. తర్వాత రేలంగి నరసింహారావు ఎక్కడ అన్నారు. నేనేదో ఫైల్ సైజ్ చదువుతున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్పుడు అసోసియేట్ డైరెక్టర్గా. నన్ను పిలిచారు.
అయ్యో నేను ఏదో తప్పు చేస్తుంటాను, రామారావు గారు అందుకనే నన్ను పిలుస్తున్నారని నేను గజగజలాడుతూ ముందుకు వస్తే, కంగ్రాట్స్ నరసింహారావు గారు, మీ గురువు గారు మీకు దర్శకుడు అవకాశం ఇచ్చారు. గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టే ఈ రోజుల్లో మీ గురువు మీకు అవకాశం ఇచ్చాడంటే చాలా గొప్ప విషయం. మీ జీవితాంతం మీ గురువు గారి పేరు గుర్తు పెట్టుకుని ఆయనకు రుణపడి ఉండండి, ఆయన పేరు నిలబెట్టండి. మీ మొదటి కొబ్బరికాయ నేను వచ్చి కొడుతున్నాను అన్నారు ఆయన ఎన్టీ రామారావు గారు. వచ్చారు, మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టారు ఎన్టీ రామారావు గారు నా సినిమాకండి. ఆ సినిమాకి నాకు హీరో ఎవరో కాదు, ఈ వేళ ఈ సభలో కృష్ణ గారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవలసినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు, మోహన్ బాబు. ఆ సినిమాకి నాకు ఇద్దరు హీరోలు. అలాగ నా కెరీరు స్టార్ట్ అయిందండి. ఇకపోతే నాకు ఎన్టీ రామారావు గారితో కానీ ఏఎన్ఆర్ గారితో కానీ కృష్ణ గారితో కానీ నేను అసోసియేట్గా అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశానండి. ఏఎన్ఆర్ గారితో అయితే సినిమా డైరెక్ట్ చేసిన దాగుడు మూతల దాంపత్యం అని. అసలు ఎంత డిసిప్లిన్ అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారిది సిస్టమేటిక్ అండ్ 7 o'clock వస్తారంటే 7 o'clock వస్తారండి ఇద్దరు కూడాను. ఆయన 2 గంటలకే మేకప్ వేసుకుని మద్రాసులో రెడీగా ఉంటాడండి ఆయన రామారావు గారు. వచ్చిన ప్రొడ్యూసర్లతో మొత్తం స్టోరీ డిస్కషన్లు అన్నీ చేస్తూ ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసి, మీరు గురువు గారు ఎప్పుడైతే కావాలంటారో దర్శకులు నాకు అరగంట ముందు ఫోన్ చేయండి, నేను బయలుదేరి వచ్చేస్తాను అనేవారు. అలాగే వచ్చేవారండి ఆయన, క్రమం తప్పకుండా వచ్చేవారండి. ఎంత సింపుల్గా ఉంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి. మేము ఊటీ కింద ఉన్నటువంటి ఫారెస్ట్లో ఏనుగులతోటి, ఏనుగులు ఉన్న చోట సర్కస్ రాముడు అనే షూటింగ్ చేస్తూ ఉన్నామండి మేమండి ఫారెస్ట్లో. రామారావు గారు ఎన్నింటికి రావాలి అన్నారు. మళ్ళీ టైంకి ఉంటే చాలు అన్నారు గురువు గారు. 8 o'clockకి 9 o'clockకి ఉంటే మీరు చాలు సార్, ఈ లోపల నేను అదర్ షాట్స్ తీసుకుంటాను అంటే ఆయన కారులో బయలుదేరి వచ్చారు. ఆ రాత్రి వచ్చారు, పొద్దున్నే అక్కడ 7:30కి వచ్చారు. వచ్చి దానికి ప్రొడక్షన్ మీద ఎదురు వెళ్ళాడు. గురువు గారు వెళ్ళారు, డోర్ తీశారు, దిగాడు. దిగిన తర్వాత సార్ కోటేశ్వరరావు గారు అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆయన మీకు గెస్ట్ హౌస్కి తీసుకెళ్తారో, మీరు వెళ్ళి స్నానం చేసి మీరు మేకప్ వేసుకుని రండి సార్, టైం ఉంది అన్నారు. ఆహా, నేను స్నానం చేయడానికి చెరువు సరిపోదా అని అడిగాడండి ఆయన. అక్కడ చెరువుని చూపించి, మేకప్ వేసుకోవడానికి ఆ చెట్టు నీడ సరిపోదా అని అడిగారండి ఆయన రామారావు గారు. ఈ మాత్రం దానికి నేను అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేసుకుని రావాలా? సాయంత్రం వరకే కదా షూటింగ్ అని చెప్పారు మీరు, సాయంత్రం మళ్ళీ మనం ఊటీ వెళ్ళిపోతున్నామని చెప్పారు కదా, ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళాలా అని చెప్పి నిజంగా ఆయన అక్కడ స్నానం చేసి ఆ చెరువులో చెట్టు కింద మేకప్ వేసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారండి. అందుకనే ఆయన ఎలక్షన్ టైంలో రోడ్డు సైడ్ స్నానాలు చేశారంటే మేము ఎవరూ ఆశ్చర్యపోలేదు. అప్పటి నుంచే ఉంది అటువంటి వ్యక్తి. సినిమాల్లో అయితే అత్యద్భుతమైన క్రమశిక్షణ. ఇందాక మహమ్మద్ రఫీ గారు మాట్లాడుతూ రేలంగి నరసింహారావు గారు ఏ కళా సంస్థ పిలిచినా సాంస్కృతిక కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటారు అని చెప్పారు. దానికి కారకులు ఎవరో తెలుసా సార్? ఏఎన్ఆర్ గారు. ఎందుకు అంటే ఆ రీజన్ చెప్తున్నాను. నేను మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినటువంటి టైం తర్వాత 2020లోకి షిఫ్ట్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఎప్పుడో ఒంట్లో బాగాలేదంటే చూడడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతూ, నరసింహారావు గారు ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగారు. మొన్నటిదాకా కన్నడం చేసి వచ్చాను సార్, ఇప్పుడే కదా షిఫ్ట్ అయ్యాను, ఇంకా ఇక్కడ సినిమాలు ఏమీ లేవు అని చెప్పి గ్యాప్ వచ్చిందండి అన్నాను. టీవీ సీరియల్ చేయొచ్చు కదా అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నాను. ఓకే, ఓ పని చేయండి, సాంస్కృతిక కార్యక్రమాలకైనా అటెండ్ అవ్వండి వెళ్ళి. ఏం సార్, ఎందుకు సార్ సాంస్కృతిక కార్యక్రమాలకు అటెండ్ అవ్వమంటున్నారు? సినిమాకి దానికి ఏంటి సార్ సంబంధం అని అడిగాను. ఉంది సంబంధం. మనం ఎప్పుడూ కూడా బిజీగా ఉండే వ్యక్తులు ఎవ్రీ మినిట్ వీ షుడ్ బి ఇన్ ది న్యూస్, లేకపోతే మరుగున పడిపోతాము. సాంస్కృతిక సంస్థలు కూడా సినిమాకి లింక్ అయ్యి ఉంటాయి. నరసింహారావు గారు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు పిలిచినా సాంస్కృతిక సంస్థకి మీరు వెళ్ళండి, ఖాళీ ఉంటే తప్పకుండాను. అక్కడ 4 మాటలు మాట్లాడండి. నాటక రంగం కానీ, సినిమా రంగం కానీ, లేదా నాటక రంగం కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, సన్మానాలు కానీ, ఏదైనా సరే అని చెప్పి నాకు అడ్వైజ్ చేసింది ఏఎన్ఆర్ గారు అండి, అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఇలాగ నాకు అందరితోటి కనెక్షన్స్ ఉన్నాయండి. వాళ్ళతోటి కృష్ణ గారితో సినిమా డైరెక్ట్ చేయలేకపోయాను, అవకాశం వచ్చింది చేయలేకపోయాను నేనండి.
సో ఏది ఏమైనా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మా గురువు గారు బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకుని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బర్త్డే సందర్భంగా నాకు ఈ ఫెలిసిటేషన్ పెద్దలు సుబ్బారావు గారు, మంచి మనిషి, కొల్లేటి ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, జడ్జి గారు, ఆయన ఎవరు, మహమ్మద్ రఫీ గారు, మా రామకృష్ణ గారు, ఇంకా మా గురువు గారు శోభన్ బాబు గారు అంటే ప్రాణం ఆయనకి. బావా బావా అని పిలుచుకుంటారు. శోభన్ బాబు గారు ఫంక్షన్స్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు గురువుగారు ముందుండేవారండి. గురువుగారు ముందుండి నడిపించి, గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత నేను రంగంలోకి దిగానండి వారికి వెనకాల. నేను వెనకాల ఉంటూ నాకు తెలిసిన ఐడియాలు ఇస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాను నేనండి. అటువంటి రామకృష్ణ గారు ఈరోజు మరి వీళ్ళందరి సమక్షంలో నాకు జరిగింది అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఆమని గారికి, సీల్వెల్ కార్పొరేషన్ సుబ్బారావు గారికి కానీ, వారికి కానీ, నాకు సత్కరించినటువంటి దామోదర్ గారికి కానీ, అందరికీ కూడానండి. ఇకపోతే ఇందాక కార్యక్రమం చూశాను, అత్యద్భుతమైన జనగణమన పాడారు పిల్లలు, హ్యాట్స్ ఆఫ్. అది పక్కన పెడితే అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక మీద, నేటివిటీ మీద పాటలు పాడారు పిల్లలు, డ్యాన్స్ చేశారు. బోనాలండి ఎంత అద్భుతంగా ఉందంటే, మేము సీనియర్ నటులను పెట్టుకుని చేసినా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్స్ రావు అని నాకు అనిపించింది కూర్చుని చూస్తూ ఉంటే నాకండి. ఆ పిల్లలు అసలు ఎంత ఎనర్జెటిక్గా చేశారు వాళ్ళండి, మామూలు విషయమా అసలు. సూపర్గా చేశారు ఎక్స్ప్రెషన్స్ కానీ, అది కానీ ఇది కానీ. నేను ఫేసులు చూస్తూ ఉన్నాను, నా పక్కన కూర్చున్నటువంటి వారికి నేను చెప్తానే ఉన్నాను ఇందాక, ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారండి, ఎలా చేస్తాను. గాంధీ గారితో కూడా అన్నాను, గాంధీ గారు కూర్చుని ఉన్నారు అప్పుడు నా పక్కనే. మాకు సీనియర్ నటులు కూడా ఇంత బాగా చేయలేరు, డ్యాన్స్ ప్రాక్టీస్ ఇప్పించినా కూడా అనుకున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి నేనండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఏదేమైనా ఇటువంటి సభలో నాకు అత్యద్భుతమైన సత్కారం చేసినటువంటి సీల్వెల్ కార్పొరేషన్ వారికి, శృతిలయ ఫౌండేషన్ వారికి, భారతీయ మ్యూజిక్ అకాడమీ వారికి, అలాగే నా సత్కారంలో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.